Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మెగా వర్సెస్ అల్లు మొన్నటి వరకు ఇలానే నడిచింది. బట్ ఈ మధ్యన కొంచెం సైలెంట్ అయిపోయినప్పటికీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ చాలా మళ్ళీ ట్రోల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ నుంచి చాలా ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్, కౌంటర్స్ ఇట్లా వస్తూనే ఉన్నాయి. సో అసలు ఎందుకు ఇలా స్టార్ట్ అయింది మళ్ళీ? అసలు అల్లు అర్జున్ ఏ ఉద్దేశంతో కామెంట్ చేశారు? ఇదే అంశం మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. సార్, మీరు కూడా చూసే ఉంటారు. బిఫోర్ మనం ఈ టాపిక్ గురించి ఒకసారి మాట్లాడాం. పవన్ కళ్యాణ్ గారు ఈ అడవుల గురించి కామెంట్ చేసిన తర్వాత. బట్ వైసీపీకి ఎప్పుడైతే ఈయన సపోర్ట్ చేశాడో అప్పటి నుంచి ఈ వార్ అనేది ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయింది. ఫ్యామిలీస్ మధ్య మరి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనకి క్లారిటీగా తెలియకపోయినా ఫ్యాన్స్ మాత్రం వార్ అనేది స్టార్ట్ అయింది. ఫ్యాన్స్కి నచ్చలేదు ఆయన అలా సపోర్ట్ చేయడం. అప్పటి నుంచి ట్రోల్ జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో కొంత మర్చిపోయారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారు కలవడం కానీ, ఇండిపెండెన్స్ డే రోజు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ చిరంజీవి గారితో ఉండడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం అంతా తగ్గిపోయిన సిచ్యువేషన్లో ఆయన రీసెంట్గా చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. నిజంగా ఆయన ఏ ఉద్దేశంతో అని ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? నిజంగా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన తేనె తుట్టిని కదిపడని అనుకోవాలి. అంటే చేతులారా ఎందుకో మరి దీన్ని పెద్ద చేసుకోవాలనుకుంటున్నాడా, ఆయన కెరీర్కి ఉపయోగపడిద్ది అనుకుంటున్నాడా, లేకపోతే నేనే మెగా ఫ్యామిలీ చోటన మెగా ఫ్యాక్టరీ కాదు, నాకు ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉంది, నాకు ఒక ఆర్మీ ఉంది అనుకుంటున్నాడా అనేది నాలాంటి వాళ్ళే కావచ్చు, చాలామంది మేధావులు కావచ్చు, అందరూ కూడా అనుకుంటున్నమాట. ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకు అల్లు అర్జున్ ఇలా యాటిట్యూడ్లో మార్పు రావట్లేదు? మీరన్నట్టు ఇదంతా మర్చిపోయే సమయంలో మొన్న మీరన్నట్టు ఆగస్టు 15లో అల్లు అరవింద్ గారితో పాటు మనవరాలని చిరంజీవి గారితో పాటు వెళ్ళటం ఇవన్నీ మనం చూసాం బ్లడ్ బ్యాంక్లో కూడా. అటువంటి వ్యక్తి అంత సామరస్యపూర్వకంగా ఉన్న ఫ్యామిలీ మధ్య మేనమామ కదండి చిరంజీవి గారు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు కూడా కాదని చెప్పేసి నేను స్నేహం కోసం ఏదైనా చేస్తా, ఐ లవ్ యూ అని చెప్పేసి వాళ్ళు ఉదరిస్తా ఫ్యాన్స్ని. ఒక మాట అన్నాడండి అది. అంటే నేను కొంతమంది హీరోలు చూసి ఫ్యాన్స్ వస్తారు, నేను ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను అంటున్నాడు. ఆ మాటలో చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఒకటండి, సినిమా ఇండస్ట్రీలో ఇదే అల్లు అర్జున్ గారు చాలా ఇంటర్వ్యూల్లో నేను చిరంజీవి గారిని చూసి ఆయన చూసే డ్యాన్స్ నేర్చుకున్నా, ఆయన చూసే హీరో అయ్యా, ఆయన చూసే స్థాయికి ఎదిగానని అన్న వ్యక్తి ఇంత వేరియేషన్ ఏంటండి? ఇంత తేడా ఏంటి? ఎందుకు? నువ్వు అటు డిప్యూటీ సీఎంని కాదంటున్నావు, ఇటు ఈ రోజున మెగా ఫ్యామిలీకి ఒక జీవం పోసి ఒక చెట్టులాగా చెట్టు కింద అనేక మంది ఎదిగారు, ఈరోజు ఫలాలు అనుభవిస్తున్నారు. హీరోలు 8 మంది హీరోలు అయ్యారు. వాళ్ళందరికంటే నువ్వేమైనా అతిథుడువా? నేషనల్ అవార్డు వస్తే వచ్చి ఉండొచ్చండి, చాలామందికి వస్తుంది. కానీ ఎదిగే కొంత ఎదుగుండాల సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన కోసం మీ మేనమామ ఇంట్లో ఒక ట్వీట్ చేసి వదిలేసావు. అదే సమయంలో నీ స్నేహితుడు కూడా కాదు, మీ భార్య స్నేహితురాలి యొక్క భర్త, మరి అటువంటప్పుడు ఆయనకి నువ్వు అదే ట్వీట్ చేసి వదిలేయచ్చుగా. వాళ్ళు వైసీపీ పోరాడుతున్నారు, ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పోయింది ఆంధ్రప్రదేశ్లో, మనందరికి తెలిసిన విషయమే. చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అదే వాళ్ళ కోసం నువ్వు నీ ఇంట్లో వాళ్ళు కూడా కాదని, స్నేహానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, నేను నాలానే ఉంటాను అని చెప్పేసి అంటున్నావు. మరి సినిమా ఎందుకు వాయిదా పడింది? డిసెంబర్ 6 వాయిదా పడింది. 3 సంవత్సరాలు అయింది పుష్ప 1కి 2కి గ్యాపు. అది ఆడిద్దో లేదో డౌటు. మెగా ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేయట్లా, ఎక్కడెక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ దీనికి కారణం ఏమంటారు సార్? ఇప్పుడు తేనెని ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ లేదంట. సపోర్ట్ లేదు, అదే కదా. లేకపోతే ఎందుకు ఇతను సాయి తేజ నిన్ను అన్ఫాలో అయ్యాడు, ఆ గ్రూప్ నుంచి, ఆ ఫ్యామిలీ అంతే, నేను ఎందుకు వెళ్ళిపోయావు, ఇవన్నీ వేరియేషన్ కనపడుతున్నాయి కదా సార్. ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి, అన్నయ్య నా గెలుపు నీ కాళ్ళ మీద పెడుతున్నానని చెప్పేసి ఒక అద్భుతమైన సన్నివేశం ప్రపంచవ్యాప్తంగా చూసాం. విమర్శలు కూడా ప్రశంసించారు, కుటుంబ వ్యవస్థ అంటే ఇలా ఉంటుంది. అటువంటప్పుడు
నువ్వు కనీసం ఒక బొకే కూడా ఇవ్వలేకపోయావా? నీకు నీ ఫ్యామిలీ కంటే నీకు స్నేహితులు ముఖ్యం అంటున్నావు. అంటే నీ ఫ్యామిలీ లేని నీకు ఈ ఎదుగుదలకు కారణమైన చిరంజీవి గారిని కాదని నువ్వేమన్నా హీరో అవుదాం అనుకుంటున్నావా? ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరా? అన్నా నేనేంటో నాకు ఆర్మీ. ఏంటి ఆర్మీ సార్? ఆర్మీ అంటే నేను యుద్ధ రంగంలో ఏమైనా పోరాడతావా? రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఢీకొట్టగలవా? లేకపోతే సినిమాల్లో చిరంజీవి గారిని మించి, రామ్ చరణ్ మించి వెళ్ళగలవా ఇప్పుడు? వాళ్ళ ఫ్యాన్ బేస్ కాదని చెప్పండి. కోట్లాది మంది ఉదయం వాళ్ళు ఉదయాల్లో ఉన్న చిరంజీవి గారు ఈరోజు బ్లడ్ బ్యాంక్ చేస్తే బ్లడ్ బ్యాంకు ఒక ఐ బ్యాంకు ఎంతోమందికి ఉపయోగపడుతుంది. నిన్న 100 దేశాల్లో ఆయన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ఆయనతో అభిమానులు, హీరోయిన్లు అందరూ కూడా ఆయన చిరంజీవి గారి గొప్పతనం గురించి ఎలా స్ఫూర్తి పొందామో అందరూ చెప్తుంటే నీ కనీసం అక్కడ ఫంక్షన్ జరుగుతున్న శిల్పకళా వేదికలో అనేక మంది దర్శకులు ఆయన చూసి ఎదిగిన వాళ్ళు, హీరోలు అందరూ వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుల గొప్పతనం గురించి చెప్పారు. చివరికి ఆయన ద్వారా ఒక 60 లక్షలు ఆ కిడ్నీలు చేంజ్ చేస్తే అతను కూడా వచ్చి నేను ఈరోజు బతికారని చిరంజీవి గారు అంటున్నారు. మరి నీకు ఒక సమయం లేదా? నీకు శిల్పకళా వేదిక వెళ్ళు, షండగా వెళ్ళు, వాళ్ళతో కలుపుకో. లేదా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళు, లేకపోతే ఫ్యామిలీ ఇంటికాడ లేడు, తిరుమల వెళ్ళాడు, మరి ఒకరోజు ముందెళ్ళు, వెళ్ళి విషయం చెప్పు. ఆ గ్యాప్ తీసేయటానికి ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు ఆయన? సరే, అల్లు అరవింద్ గారు చేస్తున్నారు, ప్రముఖ నిర్మాత. కొడుకు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడనే ఆలోచన ఆ ఫ్యామిలీకి రావాలి. ఆయనలో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. మరి ఇంత 100 దేశాల్లో ఆయన ప్రశంసిస్తూ ఉంటే చిరంజీవి గారిని, నీకు ఆ టైమే లేదా? నా ఇష్టం, నేను ఎలా ఉంటా, నా అభిమానుల కోసం నేను ఎంత దూరమైన వెళ్తా అంటే ఏమైపోయాడు? నువ్వు వెళ్ళావు నీ స్నేహితుల కోసం, గెలిపించుకోగలిగావా? గెలిపించుకోవడం పక్కన పెడితే ఆ పార్టీయే లేదు. మరి ఎందుకు ఇట్లా ఉంటున్నాడు? సరే, ఇంకా ఆయన మార్పు వచ్చిందా? సరే, ఏదో జరిగాను అనుకోని సంఘటనలు జరిగిందనేది నీలో నుంచి రాకపోగా మళ్ళా నీ సినిమా వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 6 రిలీజ్ కావాలా? అందరి సపోర్ట్ కావాలా? ఇప్పుడు అందరి హీరోల్ని నాకంటే గొప్ప హీరోలు అని చెప్పి ప్రశంసిస్తారు రాజకీయంగా ఆయన మాట్లాడితే. పవన్ కళ్యాణ్ గారు అందరూ నాకు చేసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్, బాలకృష్ణ అభిమానులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు. మరి నువ్వు ఏ రోజన్నా వాళ్ళలాగా నువ్వు బిహేవ్ చేసావంటే అది కూడా లేదు. లేకపోగా నేను ఎలా ఉంటాను, డిసెంబర్ 6 తగ్గేదేలే అంటే తెలియంది ఏంటంటే అండి, రేపు ఉభయ రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ కావాలి. అక్కడ సినిమా ఫోటోగ్రఫీ కావచ్చు, డిప్యూటీ సీఎం అంతా పవన్ కళ్యాణ్ గారు. నువ్వు అడవుల్ని కొల్లగొట్టే స్మగ్లర్గా నటిస్తున్నావు. అదే సమయంలో అడవులను కాపాడే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన కాదని రెడ్ శాండిల్ కానీ ఒక్క దొంగ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రాష్ట్ర సరిహద్దు కాదు కదా, దేశ సరిహద్దు అసలుకి వెళ్ళే పరిస్థితి లేదు. మరి అటువంటి వ్యక్తి ఆయన అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఈయన ఉద్దేశించని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఆయన ఏమన్నాడు, కర్ణాటక స్టేట్ వెళ్ళి 140 కోట్లు విలువ చేసే రెడ్ శాండిల్ కర్ణాటక స్టేట్లో ఉంది. సహృద్భావ వాతావరణంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేట్టు చేసే క్రమంలో ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం హీరోలు అంటే అడవిని రక్షించేవాళ్ళు. ఇప్పుడు అడవులను దొంగల్ని కొట్టుకునే వాళ్ళు హీరోలుగా నటిస్తున్నారని అన్నాడు. అంటే వ్యవస్థను ఉద్దేశించి అన్నాడు తప్పితే అల్లు అర్జున్ అనే ఉద్దేశించి అనలేదంటారు. అనుకోవాల్సిన అవసరంలా. మరి అల్లు అర్జున్ కామెంట్స్ ని ఉద్దేశించి అన్నారని ఎలా అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మరి ఆయన వ్యవహారం ఎలా కనపడుతుంది? నేను ఏదైనా చేసేది నాకు తెలుసు, నేను ఎలా ఉంటాను. ఫ్యాన్స్ మీద అభిమానంతో మాట్లాడుతుండొచ్చేమో కదా. ఫ్యాన్స్ మీద అభిమానం కోసం నీ ఇంట్లో వాళ్ళని కూడా కాదని అంటావా? నీ ఇంట్లో వాళ్ళని కాదని నువ్వు ఎదిగావా? నీకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని నాకు ఆర్మీ అంటున్నావు. ఈ ఆర్మీతో నువ్వేం పెడతావు? ఇక తమిళనాడులో విజయాలుగా పార్టీ పెట్టగలవా? రాజకీయాల్లో సక్సెస్ కాగలవా? ఈ మెగా ఫ్యామిలీ కూడా కాదని నీ సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ కాగలవా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. ఇప్పుడు రేపు డిసెంబర్ 6 మెగా ఫ్యామిలీ లేకుండా నీకు పవన్ ఇక్కడ నీ అల్లు అర్జున్ ఆర్మీతోనే ఇన్ని కలెక్షన్స్ చేస్తుందా? పుష్ప 2 రిలీజ్ అయ్యి హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? చేతులారా ఆయన సినిమా బాగుంటే ఆపగలరంటారా? అంటే బాగుంటాం కాదు, ఇక్కడ పుష్ప 1 అక్రమంగా దొంగలు చేసే ఒక కూలీ యాచ్ వేసాడు ఆయన. అదే దొంగలను అరికట్టే ఆ అడవులను రక్షించే పాత్రలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అభిమానులు ఎందుకుంటారు? మరి ఆ క్యారెక్టర్కే కదా నేషనల్ అవార్డు వచ్చింది. క్యారెక్టర్కి వచ్చి నటుడిగా వచ్చింది. అదే పనిగా పుష్ప 2లో చూస్తారనేముంది, చూడాలనేముంది. ఆ ఫ్యాన్ అదేవిధంగా పుష్ప 1లో నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు పుష్ప 2లో నీకు సపోర్ట్ చేస్తారనేముంది. ఇలా యాటిట్యూడ్ ఉంటే, ఇలా నీ యాటిట్యూడ్లో చేంజ్ కాకపోతే నేను ఎలానా ఉంటానని చెప్పి అంత గర్వంతో మాట్లాడుతూ ఉంటే, నా ఫ్యామిలీ కూడా కాదు, నేను నా స్నేహానికి ఇంపార్టెన్స్ ఇస్తాను, నేను నాలానే ఉంటానని ఆ అహంభావ ధోరణితో మాట్లాడితే అది స్వీకరించే పరిస్థితిలో లేరండి. అంటే యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ అంటే సుకుమార్ గారి
మిసెస్ పిలిచారు. సో, డెఫినెట్‌గా అందుకోసం వచ్చానని చెప్పిన ఆయన స్టేట్‌మెంట్ అనేది నిజంగానే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించింది కాదంటారా? లేదంటే నిజంగానే ఆయన నంద్యాలకు సంబంధించి ఉద్దేశించి ఇండైరెక్ట్‌గా చెప్పాడంటారా? ఆయన ప్రతి మాటలోనూ అదే గుర్తొస్తుంది. హ్మ్. ఎవరికైనా తెలివి ఉన్నవాడికి, హ్మ్. కొద్దిగా అర్థం చేసుకునేవాడికి, హ్మ్. సమయస్ఫూర్తి ఉన్నోళ్ళకి ఆయన ఉద్దేశ్యం అదే అంటారు. డెఫినెట్‌గా ఆయన యాటిట్యూడ్‌లో ఏం చేంజ్ కాలా. హ్మ్. నేను నాలానే ఉంటా. నేనెవరు నాకేంది నా ఆర్మీ ఉన్నారు. నాకెవరు సహాయం అక్కర్లా. హ్మ్. నేను ఒక స్థాయికి ఎదిగిపోయాను. నాకు ఈ మెగా ఫ్యామిలీ కూడా అవసరం లేదన్న రీతిలోనే ఆయన మాట తీరు స్పష్టంగా కనపడుతుంది. ఓకే. ఇప్పుడు అయితే అంటే ఆయన నంద్యాల వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా మొన్నటి వరకు కూడా ఈ ట్రోల్ జరిగింది. నెగెటివ్ కామెంట్స్ వచ్చినియి. అంతా జరిగింది. ఈవెన్ సుకుమార్ గారికి వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలొచ్చి సినిమా ఆగిపోయింది. ఇటువంటియన్నీ వచ్చినప్పటికి కూడా ఆయన ఇప్పటి వరకు ఆ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దాని గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. బట్ ఇన్ని రోజుల తర్వాత అంతా సైలెంట్ అవుతుంది అన్న టైంలో మళ్ళీ ఆయన ఇంత నెగెటివ్ అయిందని తెలుసు కూడా కావాలని ఎందుకు అలా మాట్లాడతారంటారు? అదే ఇక యాటిట్యూడ్ అంటే ఏంటంటే నీలో పరివర్తన, నీలో తెలివితేటలు, నీలో ఎదిగే కొద్ది ఒదిగే లక్షణాలు ఉండాలి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే నేనైనా మీరైనా చాలా తప్పది. ఈ ప్రపంచంలో 147,00,00,000 జనాభా ఉండి ప్రపంచంలో అగ్రగామి ఉన్న భారతదేశంలో మనం ఎంత, చిన్న రేణు ఎంత. మనకు తెలిసిన నాలెడ్జ్ ఎంత కొద్దిగే. నాకంతా తెలుసుకునుకుంటే నేనైనా మీరైనా భ్రమే. అది అల్లు అర్జున్ గారైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం చాలా ఉంది. నీకు కేరళలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మరి వాయనాడులో ₹1,00,00,000 ఇచ్చాడు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. నువ్వు 25,00,000 ఇచ్చావు. అది కూడా విమర్శనవాదులు విమర్శిస్తున్నారు. కేరళలో మీ సినిమా చూస్తే డబ్బులొస్తున్నాయి కదా! మరి అదే సమయంలో ఫ్యాన్ బేస్ ఉండి, నువ్వు ఇదే ఫంక్షన్‌లో చిరంజీవి గారు లేకపోతే ఈ ఇండస్ట్రీలో మేము లేవు అన్నవాడివి. ఇప్పుడు నాకు అసలుకి ఎవరి పేరు నేను ఉదహరించను. నేను నా స్నేహితులకే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎక్కడికైనా వెళ్తా అన్నావు. సరే నీ సుకుమార్ గారు భార్య తీసిన ఆ సినిమాకెళ్ళావు. తప్పులేదు. నువ్వు ఇది మాట్లాడాల్సిన ఆ సినిమా హిట్ చేయమని అడుగు. అది హిట్ అయిందో లేదో పక్కన పెట్టండి. ఈరోజు రిలీజ్ అయిందనుకుంటా. దాన్ని పక్కన పెడితే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇదే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కూడా తీశాడు సినిమా. ఎంత వినయంగా ఉన్నాడు. మరి అదే నీకు వేరియేషన్‌లో అదే దర్శకుడు ఇదిలో మీరు కూడా తీశారు 'పుష్పంలో'. ఎంత చేంజ్ ఉంది చెప్పండి. 'ట్రిపుల్ ఆర్' హిట్ అయ్యి ఆస్కార్‌కి వెళ్ళిన రామ్ చరణ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది? తండ్రి చాటున, తన భార్య చాటున ఒక మంచి సినిమా నటుడిగా గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్నాడు ఆయన. ఎక్కడ భేషజాలకు పోవట్లా. ఎక్కడ తగ్గాలో తెలుసుకొని ఉంటున్నాడు. మరి అదే నువ్వు ఎక్కడ తగ్గను. నేను నా మాట నేనే, నా యాటిట్యూడ్ నాదే అనే ధోరణిలో వెళ్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన ధోరణికి ఇది మంచి పద్ధతి. ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలంటే తండ్రిగా అల్లు అరవింద్ గారు ఆ బాధ్యతలు తీసుకోవాలా. ఇది మన చిరంజీవి గారు ఎదిగా మనం అంతా ఆయన దాటి పవన్ కళ్యాణ్ గారు దాటి ఇప్పుడు అధికారంలో వచ్చింది ఎవరనుకున్నారు అక్కడ? వైసీపీ రాలా ఆయన మాట్లాడటానికి. కూటమి వచ్చింది. ఆ కూటమి గెలుపు కారణం ఎవరు అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన్ని కూడా నువ్వు కాదని, చిరంజీవి గారిని కాదని, ఆ ఫ్యామిలీ కాదని, నీకేదో సెపరేట్ ఆర్మీ ఉందని చెప్పి అన్న రీతిలో మాట్లాడటం ఏదైతే ఉందో అతని ఎదుగుదలకి ఆటంకం అవుతుంది. అతనికి చాలా వయసు ఉంది. చాలా మంచి సినిమాలు తీయాలి. ఆస్కార్ రేంజ్‌కి ఎదగాలి అని అందరూ కోరుకుంటారు. నటనలో కొద్దిపాటి కూడా మనం ఆయన డ్యాన్స్ విషయంలో కావచ్చు, ఆయన నట విషయంలో కూడా విమర్శించే ఇది కాదు మనది. కానీ నటుడిగా ఎదిగే క్రమంలో కలుపుకొని పోవాలి. తోటి హీరోలతో కలుపుకొని పోవాలి. నీకు స్ఫూర్తివంతమైన మార్గం వేసిన వ్యక్తుల్ని దాటి మూలాలు మర్చిపోకూడదు. నీ కుటుంబాన్ని నువ్వు వదలకూడదు. నీ కుటుంబాన్ని కూడా కాదని నాకు స్నేహితులే ముఖ్యం. వాళ్ళ కోసం నేను ఎందాకైనా వెళ్తాను. ఎల్లు అంటారు. నువ్వు మాకు అవసరం లేదంటున్నారు ఇక్కడ. ఇదే సమయంలో ఏమవుతుంది? నా యాటిట్యూడ్ నాదే, నా మార్గం నాదే అంటున్నావు. అదే సమయంలో ఇక్కడ మెగా ఫ్యామిలీ అంతా ఏమన్నారు? హీరోలతో సహా అందరూ నువ్వు కూడా మాకు అవసరం లేదంటారు. అదే పరిణామాలు జరుగుతున్నాయి. ఎందుకు చిన్న విషయంలో కూర్చొని అరమరికలు లేకుండా ఏదో జరిగిన పొరపాటుని వదిలేసే. నువ్వు ఇంత సినిమాలో నువ్వు చెప్పావు సుకుమార్ కోసం, సుకుమార్ భార్య గారి కోసం నేను వెళ్ళావు, అంత స్పెండ్ చేసావు. అదే సమయంలో శిల్పకళా వేదిక కూడా చిరంజీవి గారి బర్త్డే వేడుకల్లో కూడా నువ్వు పాల్గొవచ్చుగా. నేను ఎవరైనా కాదన్నారా? అంత టైం నీకు లేదా? అంటే నువ్వు ఒక స్థాయి ఎదిగే తలకి పుష్ప1 ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు ఐకాన్ స్టార్ ఎదిగే తలకి ఇక మెగాస్టార్ అనే వ్యక్తి నీకు కనపడలేదా? పవర్ స్టార్ నీకు కనపడలేదా? గ్లోబల్ స్టార్ నీకు కనపడలేదా? వీళ్ళందరూ కూడా అవసరం నీకు లేదా? లేకుండానే నువ్వు ఇండస్ట్రీలో నిలదొక్కుని ఒక మంచి సినిమాలు తీసే స్థాయికి ఎదుగుతాను, నాకు అవసరం ఎవరు లేదని ఈయన భావిస్తున్నాడా అనే ఇది ఎందుకు వస్తుందంటే అతని మాట తీరును బట్టి ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాటలయ్యి. ఓకే. రైట్ సార్. అంటే మీరు చిరంజీవి గారిని చాలా సార్లు కలిసారు. సో, ఫ్యామిలీకి సంబంధించి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటది. ఆర్ ఇటువంటి రూమర్స్ వచ్చినప్పుడు తెలుసుకోవడానికి కూడా
ప్రయత్నిస్తూ ఉంటారు కదా! సో, మీరేమన్నా తెలుసుకున్నారా? అసలు నిజంగానే డిఫరెన్సెస్ ఏమైనా వచ్చినాయా? ఆయన మాట్లాడింది నిజంగానే అలా ఉద్దేశించేనా? అంటే నేను ముందు నుంచి గూడా ఏమైనా డిఫరెన్సెస్ నేను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. హ్మ్. పవన్ కళ్యాణ్ గారైనా, చిరంజీవి గారైనా అభిమాన నటులుగా చూస్తాం. రాజకీయాల్లో వచ్చిన తర్వాత అటువంటి వ్యక్తి థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్‌గా ఎళ్ళాలని కోరుకుంటాం. మంచి పరిపాలన ఇస్తే అప్రిషియేట్ చేస్తాం. అదే సమయంలో పరిపాలన సరిగ్గా రీచ్ కాలేదనుకోండి, ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా మీరు ఇలా చేయట్లేదు, ఆయన చేసినట్టే మీరు ఆ మార్గంలో వెళ్తున్నారు, అది తప్పు అని యాజ్ అనలిస్ట్‌గా మనం ప్రశ్నిస్తాం. అదేవిధంగా నటుడిగా చిరంజీవి గారిని ఆదర్శంగా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తా పెరిగాం కాబట్టి గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆయన అభిమానులుగా అందరూ ఉంటారు, మీరైనా నేనైనా. అదే సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించే తీరు పట్ల ఆయన వే ఆఫ్ ఇది కరెక్ట్గా లేదనేది నాలాంటి వాళ్ళే కావచ్చు ప్రజలు కూడా అభిప్రాయం ఉంది. ప్రజల్లో కూడా అభిప్రాయం తెలుసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ప్రజల్లో మనలోనూ అభిప్రాయం ఉంది. అది నిజమా కాదా? డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అందుకే ఆయన వైసీపీకి సపోర్ట్ చేసాడు ఏంటి అనేది ఫ్యామిలీకి కానీ, లేదంటే సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి గాని మీకు ఎటువంటి సమాచారమైనా? నేను అంత తీసుకోవడానికి నేను ప్రయత్నం చేయను. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఈయన బిహేవియర్‌ని బట్టి ఏదో గ్యాప్ ఉందన్నట్టు కనపడుతుంది. అందరికీ కనపడుతుంది. లేకపోతే ప్రతి మీడియాలో, ప్రతి ఛానల్స్‌లో, ఫ్రంట్ లైన్ మీడియాలో, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు ఎలా ఉంటున్నాడు? ఎందుకు ఇట్లా అనవసరంగా కదిలించుకుంటున్నాడు? ఇంత బిహేవియర్‌లో ఎందుకు చేంజ్ వచ్చింది ఈయనకని చెప్పి చాలామంది అన్ని ఛానల్‌లో చర్చ పెట్టరు కదా! గ్యాప్ లేకపోతే. ఆ గ్యాప్‌ని క్రియేట్ చేసుకుంటుంది ఎవరు? అంటే ఇక్కడ స్వయంకృతాపరాధం అల్లు అర్జున్‌దే. ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలండి. కాబట్టి సినిమాల్లో సక్సెస్ కావాలి, నేను మంచి అగ్ర హీరోని కావాలనుకున్నప్పుడు నీ కుటుంబాన్ని, నీ ముందు ఎవరైనా స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, ముందు నీ కుటుంబాన్ని చేసుకో. వజ్ర సంకల్పం, తర్వాత ఇనుప కండరాలు, ఉక్కు శరీరం అంటారు. ముందు నీ కుటుంబాన్ని చేసుకో, తర్వాత ఈ దేశానికి చేయమంటాడు. అట్లా నీ కుటుంబాన్ని నువ్వు వదులుకోకూడదు. అది అల్లు అర్జున్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు కుటుంబం, నీ బంధువులు, నీ మార్గం చూపించిన వాళ్ళని, ఆ మూలాలు మర్చిపోకుండా ఉంటే మిగతా అందరూ కూడా నిన్ను ఆహ్వానిస్తారు, నిన్ను మంచి చేసుకుంటారు, నీ అభిమానులుగా ఉంటారు. అది లేదనుకోండి, నా దారే రహదారి, నేను చెప్పిందే వేదం అనుకున్నారనుకోండి, అందరూ ఇదవుతారు, మీరు సింగిల్ అయిపోతారు. మింగిల్ కావాలి ఎప్పుడైనా. ఇప్పుడు సింహం సింగిల్ వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, అంబటి రాంబాబు, మంత్రులు అందరూ ఉన్నారు, మీరంతా ఏకమన్నారు. మరి సింగిల్గా రావటం కాదు, అక్కడ సింహం సింగిల్ అయిపోయింది, అందరూ మింగిల్ అయిపోయారు. అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అంతా మింగిలవబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా వైసీపీ పార్టీని పక్కకి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి కలుపుకొనేతనం అనేది నేటి హీరోలకు ఉండాలి. కాబట్టి ఎక్కడగా భేషజాలు, శత్రువును కూడా ప్రేమతో పలకరించే భావం చిరంజీవిలో ఉంది. ఆ చిరంజీవి గారిని ఎవరో అవసరంలా, మీ ఇంట్లో మీ చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు అల్లు అర్జున్‌కి ఉంటుంది. కానీ ముందు నుంచి చూసుకుంటే సార్, నందమూరి వర్సెస్ మెగా ఇంతకుముందు చూసేవాళ్ళం. తర్వాత మంచు వర్సెస్ మెగా ఇది చూసాం. ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా. ఎందుకంటారు ఈ మెగా అనేది పాయింట్‌గా కనిపిస్తా ఉంటది? అంటే మెగా అనేది ఒక సక్సెస్‌ఫుల్ ఫార్ములా. అందరికి తెలిసిన విషయమే. ఆయన ఏదో సిల్వర్ స్పూన్‌తో పుట్టలేదు సార్. కష్టాల్లో వచ్చాడు. ఏదో మొగల్తూరు నుంచి వచ్చిన వ్యక్తి చెన్నైలో చార్టెడ్ అకౌంట్ కోసం ఒక కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా వెళ్ళిన ఆయన ప్రస్థానం ప్రతిదీ ముళ్ళబాటే. ఏది సిల్వర్ స్పూన్తో ఎదగల. ఏదో పెద్ద ధనవంతుల ఫ్యామిలీలో పుట్ల ఒక కానిస్టేబుల్ కొడుకుగా వెళ్ళాడు. కానీ కసితో వెళ్ళాడు ఆయన. కసితో, బర్నింగ్ డిజైర్తో ఒళ్ళంతా గుల్ల చేసుకుని ఈ రోజున 4 దశాబ్దాలైనా అగ్ర హీరోగానే చలామణి అవుతున్నాడంటే ఆయన వేసిన మార్గంలో వీళ్ళంతా వెళ్తున్నారు. ఆ కష్టాలు తెలుసుకొనే రామ్ చరణ్ కావచ్చు, సాయి ధర్మ చరణ్ కావచ్చు, వరుణ్ బాబు కావచ్చు, ఇంకో ఉప్పెన తీసిన ఆయన కావచ్చు, అనేక మంది హీరోలు కావచ్చు, ఆయన కష్టాన్ని, అరే బాబు నేను నా లెగసీ ఎంతవరకు పనిచేస్తుందంటే ఒక్క సినిమాకే పనిచేస్తుంది వారసత్వం, ఇంకో సినిమాకి మీరు కష్టపడితేనే ఉంటారు అని కష్టం విలువ తెలియజేశాడు. అది పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కార్ల కింద చేతులు పెట్టి ఎందుకు ఆ సీన్లు పెట్టి అంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఎందుకు వచ్చాడు? కష్టపడే బట్టి 40 సినిమాల్లో అగ్ర హీరోగా ఎందుకు చలామణి అవుతున్నాడు? సినిమాకు 100 కోట్లు ఎందుకు తీసుకుంటున్నాడు? ఇవన్నీ ఏంటంటే కష్టపడితేనే వస్తాయి. ఆ మార్గం చిరంజీవి గారు చూపించాడు ఇక్కడ. కాబట్టి మిగతా ఫ్యామిలీలు, మిగతా కుటుంబాల వారసత్వం ఎందుకు సక్సెస్ కావట్లా, చిరంజీవి ఒక్కడే ఎందుకు సక్సెస్ అవుతున్నాడు? ఈ సక్సెస్ను ఓర్వలేక అనేది ఒకటి ఉంటుంది. ఓకే, మనం పోటీ పడలేకపోతున్నాం అనేది ఒకటి ఉండొచ్చు. అదే సమయంలో వీళ్ళ ఇంట్లో ఇదే రామ్ చరణ్కే ప్రాధాన్యత పెరుగుతుంది, గ్లోబల్ స్టార్గా ఎదిగాడు అనేది కావచ్చు, ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో రాజకీయాల్లో సక్సెస్ అయ్యారని కావచ్చు, ఒక మెగా ఫ్యామిలీని రీచ్ కాలేకపోతున్నాం అనే ఒక బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఇండివిజువాలిటీ అనేది కొంతమందికి ఉంటుంది ఒక స్టేజ్ దాటిన తర్వాత. ఓకే, ఉండొచ్చు, వెల్ అండ్ గుడ్. కానీ దాటిపోయి నేను వాళ్ళందరికీ అతిథులుగా నేను ప్యారలల్గా ఎదిగాను కదా, వాళ్ళ అవసరం నాకేంటి అనే భావన అనేది మంచి పద్ధతి కాదు. ఓకే. రైట్ సార్. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇంకా అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ బావ అనుకుంటూ చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇద్దరు గూడా చాలా టాలెంటెడ్. మంచి డాన్సర్స్, యాక్టర్స్, మంచి యాక్టర్స్ అని మనం డెఫినిట్‌గా ఒప్పుకోవాలి. ఇద్దరు గూడా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పటికీ వాళ్ళ టాలెంట్‌తోనే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అనేది డెఫినిట్‌గా ఒప్పుకోవాలి. బట్ వీళ్ళిద్దరికీ గూడా ఫ్యామిలీస్‌తోనే కొంచెం ప్రాబ్లమ్ అనేది వినిపిస్తా ఉంటది. ఇద్దరిని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటారు? అంటే అంత ఒకటండి, టాలెంటు, అంత మంచి యాక్టర్స్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీస్‌తో ప్రాబ్లమ్స్ అని ఇలా ట్రోలింగ్ అనేది ఎందుకొస్తుందంటారు వాళ్ళు? అంటే ట్రోలింగ్ ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఏదో వ్యవహారంలో తేడాగా కొద్దిగా వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్లో తేడా ఉంటే ఇలాంటివి వస్తాయి. ఓకే. అంతే తప్పితే ఇప్పుడు చిరంజీవి గారి శత్రువునైనా ప్రేమించే నేచరు, ఆయన అందరూ ఇష్టపడతారు. మరి ఎందుకు ఆ చిరంజీవి గారు నచ్చట్లా ఈయనకి, ఆ పవన్ కళ్యాణ్ గారు నచ్చట్లా ఎవరికి, అల్లు అర్జున్ గారికి? ఆయన ఆయన మాట తీరు, నేను నాలానే ఉంటాననే తీరుని వీళ్ళని కాదనేగా ఇక్కడ. అదే సమయంలో రాజకీయంగా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి లోకేష్ బాబు టీడీపీ పార్టీలో ఉన్నాడు, తన తండ్రి తదనంతరం ఆయన బాధ్యతలు అనేది ఉంటుంది. అదే టీడీపీ నాదే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ వస్తాడో ఆ, ఆయనకి సంబంధం లేదని చెప్పి ఆల్రెడీ వాళ్ళు పార్టీ నాయకులే స్టార్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. రాజకీయాలు సినిమాలు రెండు మేళ, ఎవరికి అవునన్నా కాదన్నా రాజకీయాల్లో సినిమాలు నటించడం రాజకీయాల్లో సక్సెస్ కాదనుకోవడం పొరపాటు. చాలామంది సక్సెస్ అయ్యారు, మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారే ఎగ్జాంపుల్. ఆ సమయంలో రాజకీయంగా కొంత అడుగు పెట్టాడు. అంతకుముందు నేను ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు ఉండను అన్నాడు, సినిమాలకే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు కొంతమంది కుటుంబం, కొంతవరకు పిలుస్తారు, కొంతమంది పిలవరు. కానీ మీరు అన్నట్టు ఆయనకు ఒక స్ట్రాంగ్ బేస్, నందమూరి వారసుడిగా తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు, అది కాదనలేదు. ఒకప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉండేది ఇదే వ్యక్తికి, ఇప్పుడు ఎంత మారిపోయాడు. చిరంజీవి గారిని కూడా బాబాయ్ బాబాయ్ అని చెప్పి అంటాడు. అదే సమయంలో మీరన్నట్టు అల్లు అర్జున్కి వీళ్ళు బావ ఎలా అనుకుంటారో, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ భార్య ఉపాసన, అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ భార్య, వీళ్ళందరూ కలిసే ఉంటారు. అది ఆ కలయిక ఏదైతే ఉందండి, ఎప్పుడు మూలాలు మర్చిపోకుండా అందరూ సమానమైన భావన ఎప్పుడైతే వస్తుందో, వసుదైక కుటుంబం అంటాడు, కుటుంబ వ్యవస్థకు ఇంపార్టెన్స్ ఇచ్చి, నీ బంధువులకు ఇంపార్టెన్స్ ఇచ్చి, నీ యాటిట్యూడ్లో చేంజ్ చేసుకొని అందరూ కలుపుకొని పోదామనే ఆ భావన ఎప్పుడైతే వస్తుందో, ఇట్లాంటి చిన్న చిన్న అరమరికలు ఎదుటివాడికి అవకాశం ఇచ్చినట్టే కదా సార్. ఇప్పుడు ఈరోజు నిన్న మాట్లాడిన తీరును బట్టి అల్లు అర్జున్ వైసీపీ మీడియా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవతల పార్టీ వాళ్ళంతా ఏమన్నారు, అల్లు అర్జున్ బాగా ఇచ్చి పడేశాడు కదా మెగా ఫ్యామిలీని, అసలు ఎవరు లెక్క చేయనన్నాడు కదా అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ మధ్య చుచ్చు పెడతారు. మరి అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు చిన్న విషయాన్ని ఎందుకు గోరంత కొండంత చేసుకొని అనవసరంగా బ్లేమ్ అవటమే కదండి. ఎదుటి వాళ్ళకి శత్రువులకి అవకాశం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు, సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేసి అసలు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి ఏమీ పడతలేదు, అల్లు ఫ్యామిలీ విడిపోయారు, వీళ్ళిద్దరి మధ్య ఆర్థికపరమైన వివిధాలు ఉన్నాయి, కుటుంబ తగాదాలు ఉన్నాయి, అసలు లెక్క చేయట్లు, అల్లు అర్జునే కరెక్టు అని చెప్పి ఇంకా రెచ్చగొడుతున్నారు. అగ్నికి ఆజ్యం పోచినట్టు ఇంకా రెచ్చగొడతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ కుటుంబాల మీద చర్చ పెట్టి విడగొట్టాలనుకోవటం. అవకాశాన్ని ఎందుకు ఇవ్వాలి? అరవింద్ గారైనా అల్లు అర్జున్ గారైనా చిన్న విషయాన్ని 10 నిమిషాలు కూర్చుంటే, పెద్ద మనుషులు అంతా కూర్చుంటే ఎక్కడ ఏం జరుగుతుందంటే ఇది సాల్వ్ అయ్యే విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు. దానివల్ల ఆయన యొక్క సినీ కెరీర్ని ఇబ్బందులు పడేటట్టు ఆయనే చేసుకుంటున్నాడు. మరి దీనికంటే ఫైనల్‌గా ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలంటారు? ఇది అల్లు అరవింద్ చేతిలోనే ఉంటుంది, అల్లు అరవింద్ గారి చేతిలో ఉంటుంది. ఆయన ప్రముఖ నిర్మాత, చాలా లౌక్యం తెలిసిన వ్యక్తి. చిరంజీవి గారి ఎదుగుదలలో ఆయన వంతు ఆయన పాత్ర ఉన్నది. కాబట్టి ఆయన దీన్ని ఎక్కడ స్టాప్ చేయాలనేది ఆయనకు తెలుసు, పరిణామాలన్నీ ఆయనకు తెలియంది కాదు. మరి అదే సమయంలో ఆ రోజు వాళ్ళ సిస్టర్ని తీసుకొని, సురేఖమ్మని తీసుకొని వెళ్ళి ఆయన గెలుపు కోసం పవన్ కళ్యాణ్ అమ్మటి ఉన్నాడు కదా. ఆ సమయం తర్వాత సినిమా వాళ్ళు కూడా తీసుకొని వెళ్తే పవన్ కళ్యాణ్ తన పక్కన ఇప్పుడు సీఎం అంటే ఆయన ఫ్యామిలీతో ఉంటున్నారు. ఈయన మాత్రమే కదా రావట్లేదు. అల్లు అరవింద్ గారు అన్ని ఉంటున్నాడు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇక్కడ అదే సమయంలో ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళినప్పుడు, అశ్విని వీళ్ళంతా వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా కూర్చుంటున్నారో అలానే డిప్యూటీ సీఎం గారి పక్కన అల్లు అరవింద్ గారిని కూర్చోబెట్టుకున్నాడు కదా. అక్కడ ఏమన్నా పగా ప్రతీకారం పవన్ కళ్యాణ్ చూపించాడా? నీ కొడుకు నా గెలుపుకి సహకరించకుండా వైసీపీకి సహకరించాడు కదా, నువ్వు ఎందుకు వచ్చావనే ఏమన్నా అన్నాడా? చెప్పండి సార్, చిన్న లాజిక్కి అన్నాడా? గౌరవం ఇచ్చాడు కదా అల్లు అరవింద్ గారికి. మరి ఆ గౌరవాన్ని తండ్రి పాటిస్తున్నాడు, ఇక్కడ కొడుకు ఎందుకు పాటించలేకపోతున్నాడు? అంటే వాళ్ళ మధ్య ఏమన్నా అదే ఇక్కడ ఏంటి చేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయాన్ని 10 నిమిషాల్లో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు వీళ్ళు తలుచుకుంటే.
అది ఎవరి నుంచి రావాలి అంటే అల్లు అరవింద్ గారి నుంచి రావాలి. అది వస్తే కనుక ఈ సమస్యకు పరిష్కారం అయ్యిద్ది. అవతల వాళ్ళకి శత్రువులకి మనం ఒప్పందించకుండా అవకాశం ఇవ్వకుండా మంచిగా ఫ్యామిలీ అందరూ బాగుంటే అందరూ బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. నేనే బాగుండాలి, నాకేం అవసరం లేదు, మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదు అనుకుంటే జనం కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు నీకు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట. అంతా బాగుంటే పుష్ప 2 ప్రీ రిలీజ్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా రావచ్చు, తప్పే ఉందండి. ఇది ఈ అంటే అటువంటి మూవీస్ ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పిన అంటే ఇక్కడ ఎంకరేజ్ చేసుకుని అంటే వీళ్ళ కుటుంబాల మధ్య ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఆయన రేరు ఏ ఫంక్షన్కి వెళ్తాం కూడా, అది కాండబట్టు పొజిషన్ అయితే నా వల్ల అవసరం ఉంది అనుకుంటే వస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఈరోజు కడపలో వెళ్ళి రాజంపేటలో గ్రామ సభలో పాల్గొంటున్నాడు. ఒక డిప్యూటీ సీఎంగా చెప్పాడు, అవసరమైతే మీ గ్రామాల కోసం నేనైతే నా యొక్క అభిమానులు కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ని కూడా తీసుకొచ్చి ఈ ఫండ్స్ మొబిలైజ్ చేసి గ్రామాలకు కావాల్సిన, ఈ పంచాయతీలకు కావాల్సిన స్థలాలు కావచ్చు, దేంట్లో ఎవరైతే సపోర్ట్ చేసి దాతలు ఉంటారు కదండి, ఆ దాతలు కూడా తీసుకొచ్చి చేస్తున్నాడు. విత్ డిప్యూటీ సీఎం అంటున్నాడు. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ జూలు అభివృద్ధి చేస్తానంటాడు, అడవులను పరీక్షిస్తానంటున్నాడు. ఈ రోజున గ్రామాలు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 13,600 గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామాల్లో సర్పంచ్ పాత్ర తెలియజేస్తున్నాడు. అవసరమైతే నేను చేయటానికి డిప్యూటీ సీఎం ఆఫీస్ ఎప్పుడూ ఉంటుందన్నాడు. కాబట్టి అవసరమైన మేరకు ఆయన ఎప్పుడు శత్రుత్వం పెంచుకోడు ఎవరితో కూడా. చిరంజీవి గారు ఎట్లా, పవన్ కళ్యాణ్ ఎట్లా, వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం అట్లా ఉంది కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారు కూడా దగ్గర అయ్యారు. కాబట్టి ఎందుకు వాళ్ళు అట్లా దగ్గర అవుతున్నారు, మనం ఎందుకు ఇలా ఉంటున్నాము, ఎందుకు ఈ యాటిట్యూడ్ ఇలా ఉంటున్నాం అనేది చేసుకుంటే ఏముంది. ఒకరికొకరు ఇప్పుడు క్లాప్ కొట్టుకోవచ్చు, సినిమా తీసుకోవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అన్నట్టుగా వీళ్ళు కూడా కుటుంబాల మధ్య ఎందుకు శత్రుత్వం, చిన్నదానికి పెద్ద చేసుకోకుండా ఇది ఎక్కడైతే పులి స్టాప్ పడిద్దో అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.